విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గుండెకాయ లాంటిది. ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుండి వేల మంది ప్రజలు ప్రతిరోజు తమ పనుల కోసం, ఉద్యోగాల కోసం మరియు చదువుల కోసం వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా, అలాగే లేదు అటు బెంగళూరు వెళ్ళాలన్నా విశాఖ స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అలాగే విశాఖ నుంచి ప్రతిరోజు వేల మంది ప్రజలు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య మన ముందుకు వచ్చింది. విశాఖ నుండి నడిచే ముఖ్యమైన రైళ్లను పక్క రాష్ట్రమైన ఒడిశాకు తీసుకువెళ్లే భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, షాకింగ్గా ఉన్నా లోతుగా చూస్తే ఇది చాలా కాలంగా జరుగుతున్న ఒక పెద్ద ప్లాన్ అని అర్థమవుతుంది. మన రైళ్లను మనకు కాకుండా చేసే ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమస్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే, ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద పనిచేస్తుంది. ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్ మెయిన్ ఆఫీస్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉంది. దీనివల్ల ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ ఉన్న ఆఫీసర్లే ఫైనల్ చేస్తారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. నిజానికి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వచ్చే మొత్తం ఆదాయంలో మెజారిటీ భాగం విశాఖ నుండే వెళ్తుంది. కానీ ఆ డబ్బును మన ప్రాంత అభివృద్ధికి కాకుండా ఒడిశా ప్రాంతంలోని కొత్త లైన్లు వేయడానికి లేదా అక్కడ కొత్త రైళ్లు మొదలు పెట్టడానికి వాడుకుంటున్నారని చాలామంది విమర్శిస్తున్నారు. విశాఖ ప్రజలకు ఏదైనా కొత్త సౌకర్యం కావాలంటే మాత్రం నిధులు లేవని లేదా స్థలం లేదని సాకులు చెప్తూ ఉంటారు. గతంలో మనకు చాలా దగ్గరైన రైళ్లు ఇప్పటికే మన చేజారిపోయాయి. ఉదాహరణకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రైలు విశాఖ నుండి బెంగళూరు వెళ్ళడానికి ఎంతో అనుకూలంగా ఉండేది. మన ఊరు నుండే స్టార్ట్ అయ్యేది కాబట్టి మన వాళ్ళకు సీట్లు కూడా బాగా దొరికేవి. కానీ మెల్లగా దీన్ని భువనేశ్వర్ వరకు పొడిగించారు. అంటే ఇప్పుడు ఆ రైలు భువనేశ్వర్ నుంచి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే భువనేశ్వర్లోనే చాలామంది సీట్లు బ్లాక్ చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చే ఇతర స్టేషన్లలో కూడా జనం ఎక్కుతారు. చివరికి విశాఖ వచ్చేసరికి ఆ ట్రైన్ దాదాపు ఫుల్ అయిపోతుంది. దీనివల్ల విశాఖ ప్రజలకు రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా మారింది. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ పరిస్థితి కూడా ఇంతే. ఒకప్పుడు మన సొంతం అనుకున్న ఈ రైళ్లు ఇప్పుడు మనకి పరాయి అయిపోయాయి. ఇది మన ఆంధ్ర ప్రజలు చాలా ఎక్కువగా బాధిస్తోంది. ఇప్పుడు అందరి కళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మీద పడ్డాయి. ఈ రైలుకు ఒక పెద్ద చరిత్ర ఉంది. 1974వ సంవత్సరంలో ఇది మొదలైంది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 50 ఏళ్లకు పైగా మన ప్రజలకు ఎంతో నమ్మకంగా సేవలు అందిస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ అంటే కేవలం ఒక రైలు మాత్రమే కాదు, అది మన ప్రాంత గౌరవం. విశాఖ మరియు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు హైదరాబాద్ వెళ్ళడానికి ఇదే మొదటి ఆప్షన్. ఈ రైలు ఎప్పుడూ ఫుల్ రద్దీతో నడుస్తుంటుంది. ఎంత రద్దీ అంటే కొన్నిసార్లు 100 మంది పట్టే చోట 150 మంది ప్రయాణికులు ఉండాల్సి వస్తుంది. ఇంత డిమాండ్ ఉన్న ఈ రైళ్లు కూడా భువనేశ్వర్ వరకు పొడిగించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇది గనక జరిగితే మన ఉత్తరాంధ్ర ప్రజలకు మరియు గోదావరి జిల్లాల వాళ్లకు తీరని అన్యాయం జరుగుతోంది. రైల్వే ఆఫీసర్లు ఒక చాలా వింతైన పద్ధతిని వాడుతున్నారు. ఏదైనా రైలును వేరే ఊరికి మార్చాలంటే ఆ రైల్లో జనం తక్కువగా ఉన్నారని చెప్పాలి. అందుకే వాళ్ళు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని భారీ ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి రైలు ఫుల్గా ఉన్నా కూడా కావాలని రద్దీ లేదని రిపోర్ట్లు ఇచ్చి ఆ రైళ్లను ఒడిశా వైపు తిప్పుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, విశాఖలో కొత్తగా రావాల్సిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. ఒకవేళ ఈ కొత్త జోన్ గనక వస్తే విశాఖపట్నం స్టేషన్ మన ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మన రైళ్లను ఎవరూ మార్చలేరు. అందుకే ఆ జోన్ ఆఫీస్ పనులు పూర్తయ్యే లోపే వీలైనన్ని రైళ్లను భువనేశ్వర్కు మార్చేయాలని అక్కడ అధికారులు చాలా స్పీడ్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని నిపుణులు విమర్శిస్తున్నారు. విశాఖ నుండి ఒడిశా వైపు రైళ్లను పంపడం వల్ల మనకు కలిగే నష్టాలు చాలా ఉంటాయి. మొదటిది సీట్ల కొరత. రైలు ఎక్కడో దూరంగా ఉన్న భువనేశ్వర్ నుంచి మొదలైనప్పుడు అక్కడ ఉండే ప్రజలు ముందే సీట్లు బ్లాక్ చేసుకుంటారు. మన విశాఖ స్టేషన్ వచ్చేసరికి జనరల్ బోగీలు మాత్రమే కాదు, రిజర్వేషన్ ఉన్న బోగీలు కూడా కీసిపోతాయి. రెండోది సమయం. రైలు దూరం నుండి రావడం వల్ల ఎప్పుడు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. మూడోది మెయింటెనెన్స్. రైలు మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేయడం, రిపేర్లు చేయడం వంటివి ఇక్కడే జరుగుతాయి. దానివల్ల మన ప్రాంతంలో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా ఇప్పుడు పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఒడిశా నుంచి వచ్చే ఏ రైలు కూడా అసలు ఖాళీ ఉండటం లేదు. తిరుమల ఎక్స్ప్రెస్ విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగింది. దాన్ని పలాస వరకు లేదా శ్రీకాకుళం వరకు తీసుకెళ్లాలని చూశారు. కానీ అప్పట్లో ప్రజలు మరియు నాయకులు గట్టిగా వ్యతిరేకించడంతో ఆ ప్లాన్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ గరీబ్ రథ్ మరియు గోదావరి ఎక్స్ప్రెస్ లాంటి ముఖ్యమైన రైళ్ల మీద ఫోకస్ పెట్టడం ఆందోళన కలిగిస్తుంది. రైల్వే అధికారులు చెప్తున్న కారణాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ప్లాట్ఫామ్ ఖాళీ లేదని మనకు కొత్త ట్రైన్ ఇవ్వరు, కానీ ఉన్న ట్రైన్ను వేరే ఊరికి పంపడానికి మాత్రం వాళ్ళకు ఏ అభ్యంతరం ఉండదు. ఇది ఖచ్చితంగా మన ఆంధ్ర ప్రాంతం మీద చూపిస్తున్న వివక్ష అని చెప్పక తప్పదు.
ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయ నాయకులు మేల్కోవాలి. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రిని కలవాలి. విశాఖకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి. ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలి. అప్పుడు మాత్రమే మన రైళ్లు మన దగ్గరే ఉంటాయి. ప్రజలు కూడా ఈ విషయంలో చైతన్యంగా ఉండాలి. మన ప్రాంతానికి వచ్చే రైళ్లు మనకే ఉండాలని డిమాండ్ చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో విశాఖ రైల్వే స్టేషన్ ఒక చిన్న ప్యాసింజర్ స్టేషన్ లాగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతోమంది ప్రయాణికులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. సామాన్య ప్రజలకు రైలు ప్రయాణం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అటువంటి రైలు ప్రయాణాన్ని కూడా మనకు దూరం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. విశాఖపట్నం ఒక ఇంటర్నేషనల్ సిటీగా ఎదుగుతోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సిటీలో రైల్వే సౌకర్యాలు పెంచాల్సింది పోయి ఉన్న రైళ్లను పక్క రాష్ట్రానికి పంపడం అనేది అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లడమే అవుతుంది. గోదావరి ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను మార్చడం అంటే మన సెంటిమెంట్తో ఆడుకోవడమే. 50 ఏళ్ల బంధాన్ని తెంచేయడం ఏంటి? ఇప్పటికైనా రైల్వే అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొత్త రైళ్లు వేయాలి, కానీ ఉన్న రైళ్లను పొడిగించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు. ముగింపుగా చెప్పాలంటే విశాఖ రైళ్లు మళ్లింపు అనేది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది మన ఆత్మ గౌరవానికి సమస్య. మన ఆదాయంతో వేరే రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యాలు కల్పించడం ఏంటి? మన రైళ్లు మన స్టేషన్లోనే మొదలవ్వాలి, ఇక్కడే ఆగాలి. అప్పుడు మాత్రమే మన ప్రజలకు సీట్లు దొరుకుతాయి మరియు ప్రయాణం సుఖంగా సాగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని అందరం కోరుకుందాం. లేదంటే మన చరిత్రలో నిలిచిపోయిన రైళ్లు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. సో ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కాంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.